వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ హెవీ హాట్ సమ్మర్ అయిన మే నెలలో కూల్గా థియేటర్స్లో ఎంటర్టైన్ చేయబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు వచ్చిన హిట్ ఫ్రాంచైజీలోని ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ కి ప్రొడ్యూసర్ గా మాత్రమే చేసిన నేచురల్ స్టార్ నాని ఈసారి హిట్ ద థర్డ్ కేస్ లో అర్జున్ సర్కార్ గా సీరియస్ కాప్ రోల్ లో కనబడబోతున్నాడు. ఇప్పటి వరకు నాని కెరీర్ లో గానీ హిట్ ఫ్రాంచైజీలో గానీ మనం చూడని హెవీ బ్లడ్ సెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 1 నుంచి థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ రెట్రో, పూజా హెగ్డే హీరోయిన్ గా కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా మే 1 మన ముందుకు రాబోతుంది. లేటెస్ట్ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన థండర్ బోల్ట్స్ తెలుగు వెర్షన్ కూడా మే 1 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సందీప్ కిషన్ హీరోగా చేసిన నేను వేయడం నేడన్ నేనే ఫేమ్ కార్తిక్ రాజు డైరెక్షన్ లో శ్రీ విష్ణు హీరోగా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సింగిల్, అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో కేతికా శర్మ అండ్ యువానా హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా మే 9 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ శుభం కూడా మే 9 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గారి లీడింగ్ రోల్ లో పొలిటికల్ డ్రామా విత్ సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ తో వస్తున్న సీఎం పెల్లం కూడా మే 9 మన ముందుకు రాబోతుంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ లీడింగ్ రోల్ లో కిషోర్ ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్న కలియుగం 2064 సినిమా కూడా మే 9 మన ముందుకు వచ్చేస్తుంది. జపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్ షిన్ చాన్ అవర్ డైనోసార్ డైరీ తెలుగు వెర్షన్ కూడా మే 9 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ సినిమా కూడా మే 9 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం ముందు చెప్పుకున్న మూవీస్ పోస్ట్ పోన్ అవ్వచ్చు. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి 35 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మే 9 2D అండ్ 3D వెర్షన్స్లో మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ దేశముద్రు కూడా మే 10 మరొకసారి మన ముందుకు వచ్చేస్తుంది. నవీన్ చంద్ర హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 11 తమిళ్ తెలుగు బైలింగ్వల్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 16 నుంచి థియేటర్స్ లోకి రానుంది. తమిళ టాప్ కమెడియన్ సంతానం హీరోగా చేసిన లేటెస్ట్ హారర్ ఎంటర్టైనింగ్ మూవీ డీడీ నెక్స్ట్ లెవెల్ తెలుగు వెర్షన్ కూడా మే 16 నుంచి థియేటర్స్ లోకి రాబోతుంది. హాలీవుడ్ హారర్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ తెలుగు వెర్షన్ కూడా మే 16 నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ తెలుగు వెర్షన్ మే 17 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ వెర్షన్ కంటే 6 రోజుల ముందుగా మన ఇండియాలో రిలీజ్ అవ్వడం ఈ సినిమా విశేషం. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా సెట్ లో పాల్గొన్న తమ హీరోని చూసి మురిసిపోతున్న జూనియర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ యమదొంగని మే 18 రిలీజ్ చేయబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అయిన వర్షం సినిమా మే 23 మరొకసారి థియేటర్స్ లోకి రాబోతుంది. టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అప్కమింగ్ యాక్షన్ డ్రామా కింగ్డమ్ వీడి కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలు ఉన్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తన్ననూరి డైరెక్షన్లో అనిరుద్ మ్యూజికల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మే 30 నుంచి థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. యూనివర్సల్ యాక్షన్ కింగ్ జాకీ చాన్ లీడింగ్ రోల్లో యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన కరాటే కిడ్ లెజెండ్ సినిమా తెలుగు వెర్షన్ కూడా మే 30 నుంచి థియేటర్స్లోకి రాబోతుంది. మరాఠా ఫిల్మ్ బాంబే తెలుగు వెర్షన్ గాయం కూడా ఈ మే 30 మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మే 30 మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన కలేజా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన స్టైలిష్ యాక్షన్ మూవీ అతిథి కూడా మే 31 థియేటర్స్ లోకి మళ్ళీ రాబోతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ లీడింగ్ రోల్స్ లో చేసిన తమిళ మూవీ గరుడన్కి రీమేక్ గా తెరకెక్కిన యాక్షన్ మూవీ భైరవం కూడా ఇదే మే నెలలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లీడింగ్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో చేసిన అరి మై నేమ్ ఈజ్ నో బడీ సినిమా కూడా మే నెలలోనే మన ముందుకు రావచ్చు. మొత్తంగా ఇవి ఇప్పటివరకు మే నెలలో థియేటర్కల్ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసింది. అలాగే మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.